కల్కి రిలీజ్ కి దగ్గర పడింది. కల్కి తర్వాత సినిమాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి లేదు ప్రభాస్ కి. అయితే ఇక్కడ ప్రభాస్ కి చాయిస్ ఎక్కువ ఉండడంతో అసలు ఏ సినిమా చేస్తాడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే అందరూ అనుకుంటున్నట్టు సలార్ 2 కాదు, మరి ప్రభాస్ నెక్స్ట్ చేసే సినిమా ఏంటి? ప్రభాస్ జూన్ 27తో కల్కి నుంచి ఫ్రీ అయిపోతారు. అయితే ఇప్పటికే ప్రభాస్ దగ్గర 3 సినిమాలున్నాయి. ప్రభాస్ కల్కి తర్వాత మారుతి సినిమా కంప్లీట్ చేస్తారు. అయితే ప్రభాస్ రాజాసాబ్ తర్వాత ఏ సినిమా చేస్తారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సరిగ్గా ఇదే టైంలో లైన్లో ఉన్న సలార్ సైడ్ అయిపోయి సడన్ గా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది స్పిరిట్. నిజానికి ప్రభాస్ సలార్ 2ని ఈ నెల నుంచి మొదలు పెడతారని, ఈ సినిమా షూట్ చేస్తూనే అటు రాజాసాబ్ కూడా కంప్లీట్ చేస్తారన్న టాక్ నడిచింది. అయితే అసలు సలార్ 2 ఇప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లేదే లేదు. ఎందుకంటే ఆగస్టు నుంచి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెడుతున్నారు. సో సలార్ 2 నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయింది. దాంతో ఇప్పుడు స్పిరిట్ కి రూట్ క్లియర్ అయింది. ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ సందీప్ రెడ్డితో మొదలు పెడుతున్నారు. ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన స్పిరిట్ మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి మొదలవబోతోంది. ఈ సినిమా చేసే టైంకి ప్రభాస్ ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి ఓన్లీ స్పిరిట్ మీదే పని చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పట్లా మల్టిపుల్ సినిమాల్ని ఒకేసారి చేయకుండా స్పిరిట్ కంప్లీట్ అయ్యాకే అటు సలార్ 2 కానీ ఇటు హను రాఘవపుడితో సినిమా కానీ చేయడానికి ఫిక్స్ అయినట్టు టాక్. ప్రస్తుతం కల్కి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. త్వరలోనే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో కల్కి 20 లక్షల టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిపోయాయి. అంతేకాక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరగడంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.